మార్కాపురంలో కూడా సేమ్ ఇదే జరిగింది. అక్కడ ఒక పెద్ద పులి చనిపోయింది. ఆ పెద్ద పులి మృతి మీద ఇప్పుడు ఒక ఎంక్వైరీ నడుస్తోంది. సో మార్కాపురంలోని జిల్లాలో పెద్ద పులి మృతిపై దర్యాప్తు స్పీడ్ అందుకుంది. పులి మరణానికి రీజన్ ఏంటి? ఎవరైనా చంపారా? వేటగాళ్ల పన? ప్రమాదవశాత్తు మృతి చెందిందా? అసలు ఏం జరిగింది అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అయితే పులి 4 కాళ్లు కనిపించకపోవడంతో డాగ్ స్క్వాడ్ ని రంగంలోకి దించారు. పరిసర తండాలు, గ్రామాల్లో గాలిస్తున్నారు. రాచర్ల మండలం జేపీ చెరువు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో పులి మృతి చెందినట్టుగా గుర్తించారు అధికారులు. ఈ ఘటన 10 రోజుల క్రితమే జరుగుండొచ్చని అంచనా వేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం దహన సంస్కారాలు కూడా పూర్తి చేశారు. అయితే అసలు పెద్ద పులి మృతికి కారణం ఏంటనేది పోస్టుమార్టం రిపోర్ట్ అనంతరం క్లారిటీ రాబోతుంది. ఒంగోలు శ్రీనివాస్ దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్, ఎప్పుడు ఐడెంటిఫై చేశారు? ఎంక్వైరీ ఏంటి? 4 కాళ్ళు లేకపోవటం ఏంటి? అంత విచిత్రంగా ఉంది. గుడ్ మార్నింగ్ అశోక్ అండ్ ధనలక్ష్మి. ఇక్కడ జరిగిన సంఘటన చూస్తుంటే వాస్తవంగా పెద్ద పులి చనిపోయి కూడా 10 రోజులు పైగా అయిందని ఫారెస్ట్ అధికారులే ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే 10 రోజుల పాటు అక్కడ సంచరించలేదా, దాన్ని గమనించలేదనేది కూడా ఒక పెద్ద సవాలుగా మారింది. జేపీ చెరువు ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో జింకలు ఎక్కువగా సంచరిస్తాయి అనేది ఫారెస్ట్ అధికారులతో పాటు ఆ పరిసర తండా గ్రామ ప్రజలకు కూడా తెలిసిన విషయం. అయితే అటువంటి ప్రదేశంలోకి వచ్చినటువంటి పెద్ద పులి కలేబర పడి ఉండటం స్థానికంగా సంచలనం కలిగించడమే కాకుండా దాని 4 కాళ్ళు మిస్ అవడం కూడా కొంత ఆందోళన కలిగించేటువంటి అంశంగా మారింది. దీనిపైన ఇప్పటికే ప్రాజెక్ట్ డిప్యూటీ డైరెక్టర్ నిషా కుమారి ప్రత్యేకమైనటువంటి ఒక కమిషన్ వేసి ఎంక్వైరీ చేయించడం జరుగుతూ ఉంది. దానికోసం ఒక డాగ్ స్క్వాడ్ ని కూడా తీసుకొచ్చి ఆ తండాలు, గ్రామాలు కూడా జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే నల్లమల అటవీ ప్రాంతంలో అనేక మంది వేటగాళ్లను అయితే అరెస్ట్ చేయడం, వారికి శిక్షలు విధించడం జరిగింది. అంటే పులి చనిపోయిన తీరుని బట్టి ప్రాథమికంగా ఏం అంచనా వేయలేరా? ఇది ఎలా జరిగి ఉండొచ్చు అనే రీజన్ ఏమన్నా కనుక్కునే ఛాన్సెస్ ఉంటాయా అసలు? ధనలక్ష్మి, దీనికి సంబంధించి అయితే పోస్ట్ మార్టం లోకల్ గా ఉండేటువంటి ఒక వెటనరీ డాక్టర్ చేత అయితే చేయించారు. వెటనరీ డాక్టర్ అయితే ప్రస్తుతానికి దాని గురించి ఏమీ చెప్పలేనని కూడా మీడియాతోటి అటు అధికారి యంత్రాంగంతో కూడా చెప్పడం అంటే ఏంటి, వేటగాళ్ళు ఆ పులిగోరల కోసం దాన్ని ఏమైనా చంపేసి కాళ్ళు కట్ చేసి తీసుకుపోయి ఉండొచ్చా? ఒక రకంగా ఫారెస్ట్ అధికారులు కూడా అదే అంచనా వేస్తున్నారు. అయితే వేటగాళ్ళు కానీ చంపే పని అయితే చర్మం కూడా తీసుకుపోయేటువంటి అవకాశం ఉంది. కానీ అక్కడ చర్మాన్ని మాత్రం అక్కడే వదిలివేశారు. ఓన్లీ కాళ్ళ వరకు కట్ చేసుకొని పోయారంటే పులి ఏదన్నా ప్రమాదవశాత్తు చనిపోతే అది గమనించిన వేటగాళ్ళు కాళ్ళు తీసుకుపోయి ఉండొచ్చని అయితే ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు